మాజీ కలెక్టరు లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి ఇంటి నుంచి మేము డబ్బులు తీసుకుపోయినామని చెప్తే ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ గాని మిగిలినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, వెంకట్రామరెడ్డి పైన ఎందుకు ఇప్పటిదాకా ఈడీ కేసు కానీ మిగిలిన కేసులు కానీ ఎందుకు పెట్టలేదు, ఎందుకు దానిపైన పురోగతి సాధించలేకపోతున్నది? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ మాజీ కలెక్టరు ఆయనకు సంబంధించినటువంటి డబ్బుల్ని తెల్లాపూర్ దగ్గర నుంచి మేము పలానా చోటికి తీసుకుపోయినామని అధికారులు చెప్పిన దానికి ఒక ఎస్ఐని పెట్టి పోలీసు వ్యాన్లలోనే డబ్బులు పంపించినామని రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిన తర్వాత ఇంకా ఏం కావాలి? అంతకంటే పెద్ద ఆధారం. మరి ఎన్నికల కమిషన్ పెట్టి ఆయన ఎమ్మెల్సీ అట్లనే కొనసాగుతాడు, ఈ కేసు అట్లనే కొనసాగుతుంది. మరి దొంగలెవరు, దొరలెవరు? అయిపోయింది కథం అక్కడికక్కడనే. మరి ఎందుకు యాక్షన్ జరగట్లేదు? ఎందుకు ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ఆయన దొంగతనంగా డబ్బులు ఇచ్చిండు, ఎన్నికలను మ్యానిపులేట్ చేసిండు కాబట్టి ఆయన ఎమ్మెల్సీ పదవిని తీసేయండి, మళ్ళీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆయన పైన నిషేధం విధించండి అని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు దానిపైన ఫైన్ చేయలేదు? ఎందుకు సుప్రీంకోర్టుకు పోలేదు? మొత్తం వాళ్ళు వచ్చేంత ప్రభాకర్ వస్తే వచ్చేవాడు లేకపోతే లేదు. కానీ ఈయనైతే ఒప్పుకున్నాడు కదా పలానా ఎమ్మెల్సీ వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అందులో ఏ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏ కలెక్టర్ ఉన్నాడు, ఎవరు డబ్బులు? ఎన్నికల్లో డబ్బులు పంపడం అనేటువంటిది, ఎన్నికల్లో డబ్బులు వాడడం అనేటువంటిది నేరము. దానికి ఒక లిమిట్ ఉన్నది. ఆ లిమిట్ లో ఎవరెవరు ఎంత ఇచ్చారో అఫిడవిట్లు అనేటువంటిది తెలుసు. ఎన్నికల ఖర్చు జమా వివరాలన్నీ తెలిసిన తర్వాత మాజీ కలెక్టర్ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకుపోయినామని ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ చేయండి అని చెప్పి స్వయంగా ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అయితే ఆయనే చెప్తే ఇప్పటిదాకా ఎందుకు రాధాకిషన్ రావు గారు, భుజంగరావు గారు, ఇంకోరో ఆ ఎస్ఐ కూడా మాకేం తెలియదు, మేము పై అధికారి చెప్పింది కాబట్టి మేము డబ్బులు ఇచ్చి వచ్చినాం అనేటువంటి మాట చెప్పారు. ఈ విషయం పైన స్పష్టంగా ఎందుకు కేసులు వేయట్లేదు? ఎందుకు ఆయన ఎమ్మెల్సీ రద్దు కావట్లేదు? ఇక్కడెక్కడో తీరకాస కనబడుతుంది. ఇది చేస్తారా లేదా అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేదు ఎక్కడ. సేమ్ ఎన్నికల్లో వాడుకొని వదిలేసి మళ్ళా టీఆర్ఎస్ పైన బురద చల్లేటువంటి, టీఆర్ఎస్ మంచిదని అంటలేదు, బురద చల్లాల్సినటువంటి అవసరం లేదు. మీరు అధికారంలో ఉన్నారు, చర్యలు తీసుకోవడానికి మీ చేతిలో అధికారం ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒకసారి చూడాలి.